ఫోర్ సైడ్స్ టీవీ. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్పై ఫుల్ ఫోకస్ పెట్టింది. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్, ఆ తర్వాత జరిగే పరిణామాలపై ముందస్తుగా అలర్ట్ అయింది. విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ ప్లాన్ చేపట్టింది. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాలపై ఫోకస్ పెంచింది. కౌంటింగ్ రోజుతో పాటు మిగతా 15 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. రాష్ట్రానికి అదనంగా మరో 25 కంపెనీల కేంద్ర బలగాలను నియమించింది. ఇప్పటికే 20 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకోగా 2 రోజుల్లో మరో 5 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. ఎలక్షన్ కౌంటింగ్లో హింసాత్మక ఘటనలు జరగకుండా అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నియమించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన పల్నాడులో అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను నియమించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా పనిచేస్తున్న లావణ్య లక్ష్మిని, విజయవాడ పోలీస్ కమిషనరేట్కు సిఐడి డీఎస్పీ సోమన్నను నియమించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలోని రెల్లి వీధిలో సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల నివాసాల్లో తనిఖీలు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాకు 3 స్పెషల్ అధికారులను నియమించి వారికి సమస్యాత్మక ప్రాంతాల బాధ్యతలు అప్పగించనున్నారు. మరోవైపు జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లో కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణను క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో విస్తృతంగా పర్యటించారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్తో కలిసి ఏయూ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్ల భద్రతను స్వయంగా పరిశీలించారు. విశాఖపట్నం పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసి అక్కడ పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సీట్లను సున్నితంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలున్నాయా, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా అంటూ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతను పాటించాలని, అక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లున్న ప్రాంతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. కౌంటింగ్ రోజు కోసం ఎలక్షన్ కమిషన్ భారీ ఏర్పాట్లను చేస్తుంది. రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బలగాల నిఘా నీడలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేస్తుంది. కౌంటింగ్ తర్వాత విజయోత్సవాలు, ఊరేగింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ తీసుకుంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈసీ చర్యలు చేపడుతోంది.